నో ఆపరేషన్, నో పెయిన్ కిల్లర్. చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. రైట్. రవిచంద్ర రెడ్డి గారు, వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్కు దగ్గర అవుతారు, కాంగ్రెస్లో ఆ పార్టీ విలీనానికి గతంలో రంగం సిద్ధమైపోయిందన్న చర్చ జరిగింది. లేటెస్ట్గా చంద్రబాబు నాయుడు ఫ్యామిలీకి విషెస్ చెప్తూ ఆమె పంపించిన విషెస్ కానీ ఆ ట్వీట్కి సంబంధించి దాన్ని మళ్ళీ లోకేష్ రీట్వీట్ చేయటం, ఇదంతా ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో ఒక కొత్త చర్చకు దారితీస్తోంది. దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? సార్ సతీష్ గారు నమస్కారం. నమస్తే సార్. మీకు తెలకపల్లి రావు గారికి, రామ్ గోపాల్ రెడ్డి గారికి, అలాగే టెంటివ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్తే సార్. సార్, వార్తల్లో ఉండడం కోసం కావచ్చు, లేకపోతే రాజకీయంగా తనకున్న ఆశల సమాహారం వైఎస్ఆర్ టీపీతో నెరవేరలేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ద్వారా రాజకీయ కోణంలో తను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తెగా ఒక ప్రయత్నం చేస్తున్నట్టు కనపడుతుంది. ఆ ప్రయత్నం ఎంతవరకు వచ్చి ఆగుతుంది, లేకపోతే అదేమన్నా కాస్త ఉధృతంగా ఉంటుందా, లేకపోతే మరింకేదన్నా ఆశాభావంతో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆశించే ఫలితాలని షర్మిలమ్మ గారి ద్వారా ఓట్ బ్యాంకును చీల్చే రాజకీయం కోసం ఉపయోగించుకోవాలనుకుంటున్నాడా, లేకపోతే షర్మిల గారు రాజకీయ ఉనికి కోసం కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారనేది ఇంకా కొన్ని రోజులు పోతే గానీ తెలియదు. ఒకవైపు ఎలక్షన్ కి కౌంట్ డౌన్ మొదలైంది. 100 డేస్ లో ఎలక్షన్, 100% ఏప్రిల్ మొదటి వారంలో ఎలక్షన్స్ ఉండే అవకాశం, లేదా రెండో వారంలో ఉండే అవకాశం. ఖచ్చితంగా కూడా మనం ఏదైతే చేస్తున్నామో వైఎస్ఆర్సీపీ ఒక పార్టీగా, ఒక నాయకుడు రూపొందించిన జెండాతో, తాను ఏర్పరచుకున్న అజెండాతో స్పష్టంగా ముందుకు పోతున్నాం. గతంలో సాధించిన 151 సీట్లకు తగ్గకుండా తిరిగి సీట్లు సాధించే కార్యక్రమంలో మా పార్టీని సమీకృతం చేసుకున్నాం, వ్యవస్థీకృతం చేసుకున్నాం. గ్రాస్ రూట్ లెవెల్లో కూడా ఈ రోజున పోల్ బూత్ ఏజెంట్ల స్థాయి నుంచి, గృహ సారథుల దగ్గర నుంచి అనేక సెక్టర్స్ లో మేము వ్యవస్థీకృతంగా ఉన్నాం. ఈ రోజున మా ఓట్ ని మేము సమర్థవంతంగా పోల్ చేయించుకోవాల్సిన కావాల్సిన నెట్వర్క్ మొత్తం కూడా మేము ఏర్పాటు చేసుకున్నాం. ప్రజలకు ఇచ్చిన 129 హామీల్లో 128 హామీలు సంపూర్ణంగా అమలు చేశాం. ఒక హామీ పాక్షికంగా అమలు చేశాం. హామీ పత్రంలో లేని 45 అంశాలు అమలు చేశాం. ప్రోగ్రెసివ్ గవర్నమెంట్ ని, సంక్షేమ రాజ్యాన్ని స్థాపించి ధైర్యంగా ప్రోగ్రెస్ రిపోర్ట్ తో ఓటు అడుగుతున్నాం. తిరిగి ఆశీర్వదించడానికి మీకు నచ్చితేనే ఆశీర్వదించమని ఒక హీరోలాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ముందుకు రాబోతున్నారు. వీళ్ళు కలగాపులుగా బిసిబేళాబాత్ లాగా అందరినీ కలుపుకొని వస్తాం, ఇంకెవరితోనో ఓట్లు చీలుస్తాం, తద్వారా మేము గట్టెక్కుతాం. చంద్రబాబు నాయుడు గారికి ఇది చిట్ట చివరి ఎలక్షన్ సార్. ఎందుకంటే ఒకవైపు వయసు ప్రభావం, రెండో వైపు పార్టీ యంత్రాంగం కూడా పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. తెలుగుదేశం పార్టీ టోటల్ గా దివాలా తీసిన పార్టీగా మారిపోయిందని గతం నుంచి నేను చెప్తూ వస్తున్నా. ఈ రోజున మేం మార్చే మార్పులు, ఎమ్మెల్యే అభ్యర్థుల్ని అటు ఇటుగా మారిస్తే ఎవరైనా మా పార్టీ లైన్ లో లేకుండా మేము పోటీ చేయాలనుకుని కొందరు బీఫామ్ల కోసం అటు ఇటు చూస్తే వాళ్ళని తీసుకుని పండగ చేసుకోవాలనుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు గానీ, లేకపోతే ఇంకో ఇతరితర పార్టీలు గానీ ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర అభ్యర్థులు లేరు. మా దగ్గర ఒకరికి నలుగురు ఒక్కొక్క నియోజకవర్గం నుంచి పోటాపోటీగా ఉన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో 1/2 డజన్ మంది పోటీ పడుతున్నారు. ఖచ్చితంగా కూడా సమర్థులకి కొదవలేని పార్టీ, సామర్థ్యం ఉన్న పార్టీ, సమర్థవంతంగా మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేసిన పార్టీ, ప్రజల్లో ధైర్యంగా ఓట్లు అడిగే హక్కున్న పార్టీగా వైఎస్ఆర్సీపీ ముందడుగు వేస్తుంది. తిరిగి అధికారంలోకి రావడంతో పాటు ప్రజలకి సుదీర్ఘంగా సేవ చేయాలనే లక్ష్యంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని చూడకుండా కేవలం ఆంధ్రప్రదేశ్ కే పరిమితమైన నాయకుడిగా ఉన్నారు. రవిచంద్ర రెడ్డి గారు సార్ రవి గారు మాట్లాడండి సార్. సార్ వినిపిస్తుంది సార్. రైట్. రవిచంద్ర రెడ్డి గారు, ఇందాక రవి గారు అన్నారు, అంటే ఈ పరిణామాలు ఏంటి, ఆమె ఎందుకు విషెస్ చెప్పింది, ఎప్పుడు చెప్పలేని ఆమె ఇప్పుడు ఎందుకు విషెస్ చెప్పింది, విషెస్ పంపించింది అన్నది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే ఒక నెగిటివ్ ఫ్యాక్టర్ అంటున్నారు. ఒకటి. రెండోది, అందరినీ కలుపుకొని పోవడం కాదు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే వాతావరణం క్రియేట్ అయిపోయింది కాబట్టి అందరూ దగ్గర అవ్వడానికో అందరూ పోటీ పడడానికో ప్రయత్నం చేస్తున్నారని రామ్ గోపాల్ రెడ్డి గారు అంటున్నారు. సార్, ఇప్పుడు ఎటు వాళ్ళకి చెప్పేందుకే నీతులు, మనం ఆచరించేందుకు కాదన్నట్టు రామ్ గోపాల్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్టీఆర్ నే మార్చేశారు.
ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని మార్చేసి తన ముఖ్యమంత్రి పదవిని కాజేశారు. ఈరోజు మేము ఏదన్నా 1-2 నియోజకవర్గాల్లోనో జిల్లాకి మరి ఏదైనా శాసనసభ్యుల్ని మార్చి వాళ్ళకి సముచిత స్థానం కల్పిస్తామంటే అది మా పార్టీ ఇంటర్నల్ ఇష్యూ. మా పార్టీ ఇంటర్నల్ ఇష్యూని వాళ్ళు భూతద్దంలో చూపించి మా దగ్గర నుంచి వచ్చే అభ్యర్థులు ఎవరైనా దొరుకుతారేమో అని సంచి పట్టుకొని బయట కూర్చున్నారు గోడ పక్కనే. రవిచంద్రారెడ్డి గారు మీ పార్టీ నుంచి మధ్యలో రాకండి, మళ్ళీ మాట్లాడుకోండి, మళ్ళీ మాట్లాడుకోండి. రాంగోపాల్ రెడ్డి గారు ఇద్దరం ఒకసారి వద్దు అంటే రవిచంద్ర రెడ్డి గారు ఇంకో ఫ్యాక్టర్ సార్. రవిచంద్ర రెడ్డి గారు మీకు అడుగుతున్నా, ఓకే అభ్యర్థుల మార్పు స్థానచలనం అనేది ప్యూర్గా మీ పార్టీ అంతర్గత వ్యవహారమే, ఎవరు కాదంటం లేదు. అంటే ఆ మార్పు కానీ స్థానచలనం నెంబర్ కొంచెం ఎక్కువగా చేసే వాతావరణం ఉన్న నేపథ్యంలో అంత ఎక్కువ మందిని మారుస్తున్నారంటే అంటే ప్రజల్లో ఏమైనా వ్యతిరేకత పెరిగిందన్న ఒక నెగిటివ్ సంకేతం కూడా వెళ్తుంది కదా సార్. 165 మంది శాసనసభ్యుల్ని గతంలో యోగి గారి ప్రభుత్వంలో మార్చిన మాట వాస్తవం కాదా? ఉత్తరప్రదేశ్ లో తిరిగి యోగి గారు అధికారంలోకి వచ్చిన మాట వాస్తవం కాదా? అక్కడ ఉన్న స్థానిక అంశాలతో పాటు మేము సామాజిక న్యాయం ఏదైతే పాటించాలనుకుంటున్నామో రొటేషన్ లో భాగంగా కొందరు కొత్త అభ్యర్థుల్ని సామాజిక న్యాయం కోసం తెస్తున్నాం. సామాజిక న్యాయం చేయడం తప్పెలా అవుతుంది? ప్రతి గ్రూపుకి న్యాయం జరగాలి, ప్రతి కులానికి న్యాయం జరగాలి, సోషల్ జస్టిస్ జరగాలనే కోణంలో మేము అటు ఇటు సర్దుతున్నాం. లేకపోతే ఖచ్చితంగా కొందరికి టికెట్ లేదని చెప్తున్నాం. ఇది పూర్తిగా మా పార్టీ యొక్క ఇంటర్నల్ ఇష్యూ. సామాజిక కోణంలో కూడా మేము మార్పులు తీసుకొచ్చే ఆలోచనతో చేస్తున్న ప్రయత్నం. మా ప్రయత్నం జనాలకు నచ్చితే మమ్మల్ని ఆమోదిస్తారు. కానీ మా పార్టీ యొక్క విధి విధానాలు, మేము అమలు చేసిన అజెండా, మేము ఇచ్చిన మేనిఫెస్టోను అమలు చేసిన తీరు, క్రెడిబిలిటీ ఉన్న నాయకుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న మంచి పేరుని చంద్రబాబు నాయుడుతో ఖచ్చితంగా కంపేర్ చేసుకుంటారు. ఇచ్చిన మేనిఫెస్టో దాచిన నాయకుడిగా చంద్రబాబు నాయుడిని ప్రజల్ని ఏమార్చి మోసం చేసి దగా చేసిన చంద్రబాబు నాయుడు గారిని ఇచ్చిన సైతాన్ పాలనని వద్దని స్పష్టంగా ప్రజలు ఉన్నారు. అందుకే వాళ్ళు బెంబేలెత్తి వాళ్లతో వీళ్లతో కలిసి వస్తాం, ఎవరినైనా కలుపుకుంటాం. ఇది చారిటబుల్ ట్రస్ట్ కాదు, మేము ప్రజలకు మేలు చేయడానికి లేము. రాజకీయం పేరుతో పదవుల కోసం ఎవరి కాళ్ళైనా పట్టుకుంటామంటే అది వాళ్ళ కర్మ, వాళ్ళ చేతకంతనం. అంటే రవిచంద్ర రెడ్డి గారు ఇక్కడ టీడీపీ జనసేన బీజేపీతో పొత్తు కోసం ఎదురు చూస్తుందన్నమాట వాస్తవం. మేము వస్తే స్వాగతిస్తామని నారా లోకేష్ అన్నారు. పొత్తు ఆశీస్సులు మాకు ఉండాలని అమిత్ షాను కోరానని పవన్ కళ్యాణ్ అన్నారు. బట్ ఇప్పుడు వైఎస్ షర్మిల వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలుగా ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆమె రేపొద్దున కాంగ్రెస్ పగ్గాలు చేపట్టబోతున్నారు, త్వరలో ప్రచార బరిలో దిగబోతున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్రరాజే చెప్తున్న వాతావరణం ఒకవైపు కనిపిస్తోంది. అంటే అలాంటప్పుడు ఎలా దగ్గర అవడం అవుతుంది? ఒకవేళ బీజేపీ జనసేన టీడీపీ కాంబినేషన్లో వెళ్తే అప్పుడు షర్మిల దగ్గర వాతావరణం ఉండదు కదా? కాదు సార్, చంద్రబాబు నాయుడు గారు ఆప్షన్స్ అన్ని ఓపెన్ పెట్టుకున్నారు. తను ఏ విధంగా అధికారంలోకి రావాలి. చిట్ట చివరి ఎలక్షన్స్, వయసు పైబడింది, ఇప్పటికే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి చివరి ప్రయోగంగా వస్తే బీజేపీతో కలుస్తాం, లేకపోతే కాంగ్రెస్ తో కలుస్తాం, కమ్యూనిస్టులతో కలుస్తాం. ఎటు జనసేన మన బినామీ పార్టీ కాబట్టి వాళ్ళు మనతోనే ఉంటారు. కాబట్టి అందరినీ కలగలిపి మహాకూటమి అనే పేరు మనకేం కొత్త కాదు. కాబట్టి ఇంతమంది వచ్చాం కాబట్టి, గుంపుగా వచ్చాం కాబట్టి, సార్ ఒక హీరోని కొట్టడానికి ఎంతమంది విలన్ రోల్ పోషించినా హీరోకేం కాదు. ఇక్కడ డైరెక్షన్ చేసేది ప్రజలు. ఖచ్చితంగా ప్రజల డైరెక్షన్ లో ప్రభుత్వంగా మళ్ళా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హీరోగా నిరూపించుకుంటారు. ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది.